అవర్ ఛానల్ పల్లెటూరు జ్యోతి. నేను మీ ఝాన్సీని. ఈరోజు అయితే పిల్లలకి లంచ్ బాక్స్లోకి పాలకూర పప్పు అయితే చేస్తున్నానండి. నిన్న అనిల్ ఛానల్లో మీరు చూసే ఉంటారంటే ఆయన గారు కొంచెం పనుల మీద ఉంటున్నాడండి, అందుకని వీడియోలు కూడా తీయట్లేదు పెట్టట్లేదు. ఆ వీడియో ఎప్పుడు పెడతాడో కూడా మనకు తెలియదు. ఇంకా మీరు ఆ ఛానల్లో వీడియో చూసినట్లయితే పిల్లల్ని తీసుకుని గణపారం అయితే వెళ్ళామండి. అప్పుడు నేను కూరగాయలు తీసుకొచ్చాను. కూరగాయలతో పాటు ఆకుకూర, పాలకూర తక్కువ తినటం అంటే ఫస్ట్ నుంచి ఇది అలవాటు లేదండి, కానీ పాలకూర మంచిదని అంటున్నారు ఎక్కువగా. పాలకూర గోంగూర అని చెప్పానని అంటే నేను చూసిన దాంట్లో కానీ విన్న దాంట్లో కానీ ఎక్కువగా పాలకూర మంచిదని చెప్పి అన్నారు. అందుకని నేను వారానికి కుదిరినా కుదరకపోయినా కనీసం 4-5 సార్లన్నా ఆకుకూరతో పప్పు చేసి పెట్టాలి పిల్లలకి అని చెప్పానని అనుకుంటున్నాను. ఇంకా అందుకని ఎప్పుడు గోంగూర పప్పు, తోటకూర పప్పు లేదా పప్పు టమాటా పప్పు చారు ఇలా కాకుండా పాలకూర పప్పు. అసలు నాకు మునగాకు దొరకట్లేదండి, అందువల్ల నేను ఎక్కువగా మునగాకే ఇంతవరకు వాడేదాన్ని. కానీ తెచ్చి పెట్టుకునైనా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే ఖచ్చితంగా వారానికి ఇవన్నీ దొరికినా లేకపోయినా మునగాకు 3 సార్లు అన్నా 3 రోజులు తినమని చెప్పానని అంటున్నారు. ఒక్కొక్క పూట కొంచెం కొంచెమే కాబట్టి నేను, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి, ఇంకా జ్వరాలు జలుబులు ఇవన్నీ వచ్చేసేస్తాయి, ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఆకుకూరలు అయితే పప్పులో వేసి పిల్లలకి పెట్టుకున్నా లేదా మేము తిన్నా అందరికీ మంచిది కదండి, ఇలా అనుకుంటున్నాను. కాకపోతే మొన్న ఒక కామెంట్ అయితే వచ్చింది, సిస్టర్ వర్షాలు పడుతున్నాయి కదా సిస్టర్ ఆకుకూరలో తినమాకండే అని కామెంట్ అయితే పెట్టారు. అంటే నాకు అర్థం కాలేదు. థ్యాంక్ యూ సిస్టర్ అలాగే అన్నానంటే ఇలా తినకూడదని అన్నారా లేదంటే ఏంటనేది నాకు తెలియలేదు. కొంచెం వివరంగా కామెంట్ అయితే పెట్టండి. అదండి, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టడం ఎందుకులే, మళ్ళీ దీని టేస్ట్ అంతా పోయితే అమోలే పొద్దున్నే వండేసేస్తా కదా అని చెప్పానని బయటే పెట్టాను నేను. ఏమండి కట్ట వచ్చి 10 రూపాయలు చెప్పారు అంకులు, 23 ఇస్తున్నారు కదా అంకులు అని చెప్పానని. అంటే చిన్న చిన్న కట్టలేనండి ఇవి, కానీ ఇవి రేట్ ఎక్కువ చెప్తారు. చుక్కకూర పాలకూర మాత్రం చిన్న కట్టలైనా సరే 3 ఇచ్చారు. ఇంకా గబగబా అయితే కూర అయితే వండేసేస్తానండి. ఇంక ఈ లోపు లేవగానే ఏం చేశానంటే ఫస్ట్ బియ్యం కూడా కడిగి పెట్టేసాను, అన్నం ఉడికిద్ది కదా అని చెప్పారనేసి. అన్నం కూడా గంజి వంచడానికి దగ్గరకు అయితే వచ్చేసిందండి, గంజని చేసేస్తాను. పాలకూర కూడా పోసేసుకుంటాను. ఇంకా అదేవిధంగా పప్పు కూడా కడిగేసేసి నానబెట్టేసుకున్నాను ముందుగానే. పప్పు కూడా నానుతూ ఉంటుంది కాబట్టి ఈలోపు పాలకూరను అయితే శుభ్రంగా కడిగేసేసి ముక్కలు అయితే కట్ చేసుకుంటానండి. ఇవ్వండి, పాలకూరను అయితే చక్కగా కడిగేసి తొడాలు అయితే లేకుండా తీసుకున్నాను. ఇప్పుడైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసుకుంటున్నానండి. పాలకూర మొత్తం అయితే కోసేసుకున్నాను, కుక్కర్లో పెట్టేసేస్తాను ఇప్పుడు. ఇవ్వండి, పప్పు అయితే నానిపోయింది. ఇంకా కావాల్సిన అయితే వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ వేసుకున్నానండి. ఇంకా అదేవిధంగా టమాటాను కూడా 4 ముక్కలు చేసేసుకున్నాను. ఇంకా అదేవిధంగా పచ్చిమిరపకాయలు కూడా 4 కాయలు తీసుకున్నానండి. ఇంకా అదేవిధంగా ముందుగా నేను కోసి పెట్టుకున్న పాలకూర,
ఈలోపు తాలింపు కూడా అయితే వేసేసేస్తున్నానండి. ఇది పెద్ద పొయ్యిగా దీని మీద వాళ్ళు ఈ కుక్కర్ ఎక్కువ అలవాటు లేదండి. దుంపలని ఏమన్నా కుక్కర్లో పెట్టండి అంటున్నారు. కొంచెం నాకు తెలియట్లా ఎన్ని విజిల్లు రావాలా ఎన్ని, అందుకని కుక్కర్ వాడాలని కొంచెం భయం అన్నాడు. ఉప్పు అంటే కరెక్ట్గా బండ గుర్తులాగా గుర్తు పెట్టేసుకున్నాను. ఉప్పు అయితే 3, 4 అని చెప్పానని, ఇంకా దుంపలు అయితే ఒక విజిల్ రానివ్వండి అని చెప్పన్నారు. ఏదైనా కుక్కర్లో వండొచ్చంటే వండతాను, కాకపోతే ఎన్ని విజిల్ రావాలో కరెక్ట్గా మళ్ళీ రాకపోతే ఇబ్బంది అవుతుందని ఒక భయం వచ్చేసింది. ట్రై చేస్తానని చెప్తున్నారు. ఈజీగా గ్యాస్ తక్కువ అయితే తొందరగా అయిపోతుంది అని చెప్పానని చాలాసార్లు చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ట్రై చేస్తానండి. ఇవన్నీ అదేవిధంగా చిన్న ఉల్లిపాయలు కచ్చాపచ్చ దంచుకున్నాను. నేను పొరపాటు చేశానండి. హడావిడిగా టైం అయిపోతుందని చెప్పాను అనేసి ఆ కుక్కర్లో పెట్టేటప్పుడు పప్పులో అయితే పసుపు కారం తెచ్చి ఆడ పెట్టుకుని మర్చిపోయాను అనమాట. మళ్ళీ ఇప్పుడైతే తాలింపు వేస్తున్నాను కాబట్టి మళ్ళీ పసుపు వేసి కారం వేసి మళ్ళీ అయితే మగ్గనెత్తున్నానండి. ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఆ పని చేసేస్తున్నాను. ఇవ్వండి పసుపు కారం వేసేసి మగ్గనిచ్చాను. చాలాసేపు అయిపోతుంది, అంటే ఆ కారం వాసన పోవాలి కదా. ఇదిగోండి అదేవిధంగా పప్పు కూడా ఉడికిపోయింది. ఇదిగోండి కుక్కర్ పెట్టినాక 2 విజిల్లు వచ్చినాక ఏందా మర్చిపోయానని చెప్పానని అనుకుంటే అప్పుడు గుర్తొచ్చిందండి. వేడి మీద గబగబా మెత్తగా అయితే రుబ్బేసుకుంటాను. పాలకూర పప్పు ఇవ్వండి. పప్పు కూడా రెడీ అయిపోయింది. తాలింపు వేసేసాను. అవి కూడా ఇరిగిపోయి ఈరోజు అయితే స్నాక్స్ కింద అటుకులు బెల్లం పెట్టి పంపిస్తున్నానండి. ఇది ఇంకో బాక్స్ వేసి అన్నం కూరలు మొత్తం తింటున్నారు. ఈ స్నాక్స్ ఇందులో ఇంకో బెల్లం, అటుకులలో బెల్లం బెల్లం ఎట్లా పగల కొట్టాలి ఎట్లా కొట్టేది కొండ బెల్లం రాయనట్టు చాకు. ఇందులో తగ్గింది. ఇందులో ఇవ్వండి బాక్స్లు అయితే రెడీ అయిపోయినాయి. స్నాక్స్ అటుకులు బెల్లం తోటకూర పాలకూర పప్పు వైట్ రైస్. ఇది కాదు మా చింతల్లి ఈరోజు నాకు హెల్ప్ చేస్తుందండి. వాటర్ బాటిల్ ఈరోజు నువ్వే పట్టాల్సింది, సరేనా?
టైంకి వచ్చిన తల్లి పోతుంది అయితరా ఇట్లా మూతరా పోతున్నాయి నీళ్ళు జాగ్రత్త నీ దగ్గర పోతున్నాయి దాంట్లో దగ్గర బిరికని పెట్టాగా నాప్కిన్లు చేత పట్టుకోండి దాంట్లో బారు కాస్త మళ్ళీ ఆటో ఎక్కించుకుని తీసుకెళ్తావు జాన్సీ రోజు నేనైతే రాను మీ లేట్కి మీరే బాధ్యులు నిజం చెప్తున్నా మీ లేట్కి మీరే బాధ్యులు ఖచ్చితంగా 10 నిమిషాల్లో వ్యాన్ రాకపోతే తొడగొట్టి చెబుతున్నా మరి సీతాలు నువ్వు కానిచ్చు నువ్వు ఎందుకు కూర్చున్నావు నువ్వు వెళ్ళిపో ఎవరు తిని వాళ్ళు బస్సు ఎక్కి వెళ్ళిపోతామే తలదుడిసి ఎక్కడ అక్కడ పడేసావు అనిసి నా పైన జారిపోయింది లేకపోతే పెందల కాళ్ళు వేసేది లేదు కానీ ఫాస్ట్గా పిల్లకయ్యి అది గుండె చేపి సరిపోయిద్ది ఎంత పని తగ్గిద్ది తెలుసు నీకోసం నేను చెప్తుంది నీకు ఆల్రెడీ ఉందిగా కానీ మెడకడగా రాసుకో వత్న అనండి బాయ్ బాయ్ బాయ్